మేము పుట్టుకతో కోటీశ్వరులం, ఏదో లోక కళ్యాణం కోసం వ్యాపారాలు చేస్తాం, ఏదో 10 మందికి ఉపాధి కల్పిద్దామని. ఆ వ్యాపారంలో లాసెస్ వస్తే అది దాంట్లో ప్రభుత్వాల బ్యాంకులు అప్పిస్తే అప్పుల కారణంగా వ్యాపారాలు చేస్తాం. తేడా వస్తే కనుక ఆ డబ్బులకు సంబంధించి మిగిలింది తీసేసుకుంటారు. అంతే తప్పించి మా అసలైనటువంటి ఆస్తులు తీసుకోవడానికి ఎట్లాగా హక్కిస్తాం, అది ఎక్కడ కరెక్టు అని వాదించేవాళ్ళు మహానుభావులు చాలామంది ఉన్నారు. అందులో రఘురామకృష్ణరాజు, గంటా శ్రీనివాసరావు. ఇప్పుడు పక్కన మొన్ననే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి భాగస్వామిలో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి సుజనా చౌదరికి సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించిన అటాచ్మెంటు వేలానికి సంబంధించిన నోటీసులు వస్తే ఇప్పుడు అదే కూటమిలో ఉన్నటువంటి మరొక ఇద్దరికి తాజాగా వేలం నోటీసులు ఇప్పుడు మనం బాక్స్లో చూస్తున్నటువంటి ఒకటి గంటా శ్రీనివాసరావు, 2 రఘురామకృష్ణరాజు. ఉండి నుండి తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేస్తున్నారు రఘురామకృష్ణరాజు. ఇక్కడేమో కోట్లు ఖర్చు పెడుతున్నారు, కానీ తను డబ్బులు ఎగ్గొట్టినటువంటి దాని మీద అటాచ్మెంట్ నోటీస్ నడుస్తుంది. మరొక వైపున భీమిలి నుంచి పోటీ చేస్తున్నారు గంటా శ్రీనివాసరావు. ఆయనకి సంబంధించినటువంటి కోట్లు ఖర్చు పెడుతున్నారు, కానీ అక్కడ డబ్బులు లేవని చెప్పి బ్యాంకులకి క్లియర్ కాకపోతే ఇప్పుడు అటాచ్మెంట్ ఆస్తులు అటాచ్ చేసి వాటిని వేలం వేస్తున్నటువంటి పరిస్థితికి సంబంధించినటువంటిది ఈ 2 కూడా చూస్తే స్పష్టంగా కనబడుతుంది. ఏదైతే ఒక్కొక్కటి దానికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్నన్నిటి కూడా వేలం వేయడానికి ముందుకు వచ్చినటువంటిది పేపర్లో వస్తున్నటువంటి ప్రకటనలు. ఇది వాళ్ళ సంస్థలకు సంబంధించి ఇక్కడ వచ్చేటప్పటికి ఇది 284 కోట్ల ప్రాపర్టీ. ఒకటి ప్రయర్ ఈఎండి అమౌంట్ 28.40 లక్షలు, 28.40 లక్షలు ఈఎండి అమౌంట్ కట్టి బిడ్ వేసుకుంటే 50,000 రూపాయలకు బిడ్ వేసుకోవచ్చు. టోటల్గా ఇది వచ్చేటప్పటికి ఎసెట్స్ మేనేజ్మెంట్ బ్రాంచి హైదరాబాద్, కోటి హైదరాబాద్. ఇది సేల్ నోటీస్ ఫర్ సేల్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ కిందన చట్టం కింద తీసుకొచ్చారు. ఇందులో ఎవరయ్యా అంటే దీనికి సంబంధించినటువంటిది 400 crores 37,42,285 రూపీస్ టోటల్గా. ప్రత్యూష రిసోర్సెస్ కంపెనీ, ప్రత్యూష హౌస్, గంగవల్లూరి స్ట్రీటు, గంగులవారి స్ట్రీటు, విశాఖపట్నం. పరుచూరి రాజారావు డైరెక్టర్ గ్యారంటర్, అట్లాగే సన్ ఆఫ్ శివరామయ్య, కేర్ ఆఫ్ ప్రత్యూష రిసోర్సెస్ ఇన్ఫ్రా దగ్గర నుంచి ఇవన్నీ. ఇది ఎవరిది? గంటా శ్రీనివాసరావుకి సంబంధించిన సంస్థ. రెండవది వచ్చేటప్పటికి రఘురామకృష్ణరాజుకి సంబంధించినటువంటి సంస్థకి సంబంధించినటువంటి ఇండ్ భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ ఇన్ లిక్విడేషన్. ఇది రంగారెడ్డి తెలంగాణ కోర్టుకు సంబంధించి ఇచ్చినటువంటి ఆదేశాలు ఇదైతే వేసింది వచ్చేటప్పటికి సంస్థ వేసినటువంటి సంస్థ వచ్చేటప్పుడు రిజిస్టర్డ్ ఆఫీసు రంగారెడ్డి తెలంగాణ ఉందన్నమాట. ఇది ఎక్కడదయ్యా అంటే స్వామినాథం, తూత్కుడి, తమిళనాడు. అట్లాగే ఓటపెద్రం విలేజ్, స్వామినాథం విలేజ్. ఇక్కడ ఇది డేట్ ఆఫ్ ఆక్షన్ వచ్చేటప్పటికి June 13, 2024. ఇది వచ్చేటప్పటికి 180,98,50,000 ఒకటి, 164,73,29,385 ఒకటి, 11,74,10,95 ఒకటి, అట్లాగే 4,51,11,362 మొత్తం 4కు సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఇక్కడ వేలం వేస్తున్నారు. ఈ 2 కూడా ప్రస్తుతం పోటీ చేస్తున్నటువంటి వాళ్ళే కావడం అన్నటువంటిది. బట్ ఇక్కడ ఇదే కనుక వైసీపీ వాళ్ళ అయితే తెలుగుదేశం పత్రికలు వేసే ఇది ఇప్పుడు రేపు సాక్షి వాళ్ళు వేసుకుంటారేమో తెలియదు, కానీ ఇవాళ పేపర్లలో అయితే మనకి బాక్సులో కనబడుతున్నటువంటి ప్రకటనలు అయితే వచ్చినాయి అన్నమాట.